సంగారెడ్డిలో గీతం కాలేజీలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు కూడా పార్వతీపురం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఆందోళన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర్ రాజనరసింహ భారీ ఘన విజయంతో గెలవడం జరిగింది. వారి అభిమానులు జై సిడిఆర్ అంటూ నినాదాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను ప్రజల దృష్టిలో పెట్టుకుని దామోదర్ రాజనరసింహను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందని ఆయన కుమార్తె త్రిష దామోదర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే పార్టీ అని తెలిపారు. ఆందోళన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర్ రాజనరసింహ 28,329 ఓట్ల భారీ మెజారిటీ తోటి ఘన విజయం సాధించారు. ఆందోళనలో మన దామన్న గెలవబోతున్నారు. ఆందోళన ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సుమారు 30,000 మెజారిటీతోని మన దామన్న గారు గెలవబోతున్నారు. కాంగ్రెస్ హవా ఉంది అని మనకు ఈ ఘన విజయానికి గల కారణాలు మీ ప్రచారం లేదంటే మీ ఫాదర్ డాడీ గారు? ఇద్దరం కలిసి కష్టపడ్డాము. ఏదన్నా ఇద్దరం కలిసే పాత్ర పోషించాము. ఇద్దరం కలిసి పనిచేయడం వల్ల జనాలు అభిమానించడం వల్ల గౌరవించడం వల్ల ఈ పొజిషన్ మేము ఈరోజు మీ తరఫున ఎలాంటి సంతోషం వ్యక్తం చేయబోతారు? ఒక్కొక్కరికి నా శిరస్సు ఉంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు మాపై నమ్మకం ఉంచారు. మేము ఎప్పుడు దాన్ని చెడగొట్టము. మీ నమ్మకాన్ని మేము నిలుపుకుంటాము. ఈ బిడ్డ మీద మన దామన్న మీద మీరు ఎప్పుడు ఇట్లనే ఆశీర్వాదం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమ్మకాన్ని మేము ఎప్పుడైనా ఎల్లప్పుడూ నిలుపుకుంటామని ఈరోజు అందరు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సమయము విజయ డంకా మోగించే సమయము. మీ అందరితో మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సంగారెడ్డి